యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని ముగిలిపక్క గ్రామంలో మహిళా సంఘాల డబ్బులు స్వాహా అయినవి. మహిళా సంఘాలు నాగలక్ష్మి సంఘం, సంతోషమత సంఘం వారు వీబీకేని నమ్మి మోసపోయామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుకు వెళ్లి విచారించగా బ్యాంక్ అధికారులు మీ సంఘాల నుండి ఎలాంటి అమౌంట్ జమ కాలేదని తెలిపారు. అధికారులు తగిన న్యాయం చేయాలని మహిళా సంఘాల సభ్యులు కోరారు. తర్వాత మేము బ్యాంక్ మేనేజర్ దగ్గరికి మళ్ళీ లోన్ కావాలని వెళ్ళడం జరిగింది. అక్కడ లోను కంప్లీట్ కాలేదని చెప్తున్నారు. కాలేదంటే ఈపీకేని అడగడం జరిగింది. ఆమె మాకు ఇట్లా ఒప్పందాలు చేసుకుంటూ వచ్చి 3 నెలలు అవుతుంది. ఆ ఒప్పందాలన్నీ దాటి మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళింది. కానీ మాకు సార్లు శనివారం నాడు మాకు వచ్చి న్యాయం చేయాలని కోరుతున్నాం. అది భువనగిరి యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం ముగిలిపాక గ్రామం. ముగిలిపాక గ్రామంలో మహిళలందరూ కలిసి కూడా 26 సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 26 సంఘాలకు కూడా మహిళా మనలకు ఏవైతే రుణాలు వస్తాయో ఆ రుణాలు బ్యాంకు నుండి తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళు సరి అయిన విద్యా అవకాశాలు లేక చదువుకోక వీళ్ళకు సరి అయిన అవగాహన లేకపోవడంతో వీళ్ళు తీసుకున్న రుణాల మీద ఏదైతే ప్రతి నెల కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టాల్మెంట్ ఈ గ్రామంలో పనిచేసేటటువంటి వీబీకే గారికి ఇవ్వడం జరిగింది. ఆ వీబీకే ప్రతి నెల తీసుకున్న నిధులను దుర్వినియోగం చేస్తూ ఆమె వ్యక్తిగత అవసరాలకు వాడుకొని దాదాపు ప్రతి సంఘంలో కూడా ఇప్పుడు నాగలక్ష్మి సంఘంలో చూస్తే దాదాపు 4,86,000 రూపాయలు ఆమె సొంతాన్ని వాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ సంఘంలో చూసినా కూడా ప్రతి సంఘం నుండి కూడా 2 లక్షలు 3 లక్షల రూపాయలు మొత్తం ఆమె వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం జరిగింది. ఇదే విషయమై మొన్న సోమవారం రోజు జనవరి 27వ తారీఖు సోమవారం రోజు మహిళలందరూ గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా కలిసి గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి 27వ తారీఖు నాడు మహిళలందరూ కూడా పోయి వారి బాధలు చెప్పుకొని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్ డే రోజు ఇమీడియట్గా కలెక్టర్ గారు ఈ ఇచ్చిన దరఖాస్తును పీడీ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను కూడా పీడీ గారితో మొన్న మాట్లాడినాను. జరిగిన ఈ అన్యాయాన్ని మొత్తం కూడా జిల్లా నుండి అధికారులను పంపించి సమగ్ర విచారణ చేసి మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి మళ్ళీ ఎక్కడ కూడా జరగకుండా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మొత్తం సాక్ష్యాలతో సహా రుజువు చేసి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరైతే ఫ్రాడ్ చేసిందో వాళ్ళ దగ్గర నుండి జరిగిన ఫ్రాడ్ను రికవరీ చేసి మహిళలకు న్యాయం జరిగే విధంగా చూడాలని కలెక్టర్ గారిని పీడీ గారిని కూడా కోరడం జరిగింది. ఈ జరిగిన స్కామ్లో ఒక వీబీకే గారే ఉన్నారా లేకపోతే మండలంలో ఉన్నటువంటి ఇంకేమన్నా అధికారులు కూడా ఎవరైనా అధికారులు కూడా వాళ్ళకి సహకరించుట అనేది మొత్తం కూడా కలెక్టర్ గారు ఈ పీడీ గారు జిల్లా నుండి డిపిఎం గారిని పంపించి సమగ్ర విచారణ జరిపి మహిళలందరికీ కూడా న్యాయం చేయాలని కోరడం జరిగింది. పీడీ గారు కూడా పాజిటివ్గా చెప్తూ రేపు శనివారం నాడు ఖచ్చితంగా జిల్లా నుండి ఒక 10 మంది టీమును పంపించి మొత్తం ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ జరిపి ఎంత ఫ్రాడ్ జరిగింది ఏం జరిగింది అనేది మొత్తం కూడా చేసి లెక్క చేసి మహిళలకు అన్యాయం జరగకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. ఒకవేళ రేపు శనివారం వరకు కూడా మా గ్రామంలో ఉన్న మహిళ మేమందరం కూడా వెయిట్ చేస్తాం. ఒకవేళ శనివారం నాడు మా న్యాయమైన కోరిక ఏదైతే ఉందో దాన్ని సమగ్ర విచారణ జరిపి చేయకపోతే ఖచ్చితంగా సోమవారం నాడు మళ్ళీ మహిళలందరినీ కూడా మేము ఒక 15-20 ఆటోలలో మహిళలందరినీ తీసుకొని పోయి కలెక్టర్ దగ్గరనే ధర్నా చేయాలని కూడా అనుకుంటాం. కాబట్టి గౌరవనీయులైన కలెక్టర్ గారికి పీడీ గారికి కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మహిళలకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మీరు సముచితంగా న్యాయం చేస్తారని ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం.